నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రవీణ్. సో, గుండెపోటు అనేది ఈరోజు మనం చూస్తా ఉంటే ప్రతి న్యూస్ పేపర్‌లో 20 ఏళ్ల బా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఆల్మోస్ట్ 70 ఏళ్ల వరకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కింద పడిపోయారని చెప్పి మనం చదువుతా ఉండడం. ఇయన్నీ చూసి మనం భయభ్రాంతులకు గురవ్వడం. ఇయన్నీ సర్వసాధారణంగా ప్రతిరోజు మనం ఇంటర్నెట్ చూసినప్పుడు, ఎక్కడో చూసినప్పుడు మనకు కనిపిస్తూనే ఉంటాయి. మనం చూసిన ప్రతిసారి భయపడుతూనే ఉంటాం. దీనికోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అసలు ఈ సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ఇవి మనం తెలుసుకోవాలి. సో, ఎప్పుడైనా సరే ఈ గుండెపోటు అనేది ఎవరికి ఎప్పుడైనా రావచ్చనేది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. కానీ మన ఆరోగ్యం సరిగ్గా ఉందా? లేదా? అనేది మనం కొన్ని టెస్ట్‌ల ద్వారా మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో, పర్టిక్యులర్‌గా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు అంటే డయాబెటీస్, మధుమేహం లేదంటే హైపర్ టెన్షన్ వీరిలో గుండెపోటులో రాకుండా వీరు జాగ్రత్తలు తీసుకోవాలి. సో, దీర్ఘకాలికంగా డయాబెటీస్ తోటి దీంతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ అనేది ప్రతి డయాగ్నోస్టిక్ సెంటర్‌లో, ప్రతి హాస్పిటల్‌లో అవైలబుల్ ఉంటుందన్నమాట. వీరు దాంట్లో ట్రెడ్‌మిల్ టెస్ట్ ఒకటి, ఈసీజీ ఒకటి చేసుకోవడం ద్వారా వారి గుండె మీద ఎటువంటిమైన ప్రభావం ఉందా? ఈ మధుమేహం, హైపర్ టెన్షన్‌ది అనేది వారు ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ ట్రెడ్‌మిల్ టెస్ట్ అనే దాంట్లో అంటే మనం ఏంటి గుండె మీద ప్రెషర్ ఏసేటట్టు మనం నడుస్తున్నప్పుడు ఈసీజీ తీస్తారనమాట ట్రెడ్‌మిల్ టెస్ట్ అంటే. ఈ టెస్ట్‌లో మనం నడుస్తున్నప్పుడు గుండె మీద ప్రెషర్ ఉందా లేదా అని ఈసీజీలో క్లియర్‌గా కనిపిస్తుంది. కనిపించినప్పుడు అంటే మనకి గుండెకి బ్లడ్ సప్లై చేసే కరోనరీ బ్లడ్ వెసల్స్ ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయని అర్థం. సో, ఇలా ఉన్నప్పుడు మనం సింపుల్‌గా ఒక సీటీ యాంజియోగ్రామ్ అంటే సీటీ స్కాన్‌లో చేసే యాంజియోగ్రామ్ దీనికి పెద్దగా భయపడాల్సిన పని లేదు. చిన్న సీటీ స్కాన్ 5 నిమిషాల్లో అయిపోతుంది. ఈ రోజులో ప్రతి డయాగ్నోస్టిక్ సెంటర్‌లో సీటీ యాంజియోగ్రామ్ అనేది అవైలబుల్ ఉంది. లేదంటే ఒకవేళ దీంట్లో ఆల్రెడీ పాజిటివ్‌గా ఉంది అనుకుంటే డైరెక్ట్‌గా యాంజియోగ్రామ్ అంటే ఎనీ కార్డియాలజిస్ట్ ప్రతి హాస్పిటల్‌లో కార్డియాలజిస్ట్ ఉన్నారు. ఎక్కడన్నా క్యాత్ ల్యాబ్ ఉన్న దగ్గరికెళ్తే కార్డియాలజిస్ట్ 5 నిమిషాల్లో ఈ రోజుల్లో అడ్మిట్ చేసి గంట సేపట్లో యాంజియోగ్రామ్ అనేది చేసేస్తున్నారు. ఇలాంటి టెస్ట్‌ల ద్వారా మన గుండెలో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? లేదా? అనేది మనం కనుక్కునే అవకాశాలుంటాయి. కానీ ఇట్లా గుండెపోట్లు వస్తున్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు భయపడిపోయి టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. ఎవరెవరు టెస్టులు చేసుకోవాలి? దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నవారు, స్మోకింగ్ అంటే ధూమపానం చేస్తున్న వాళ్ళు, ఆ తర్వాత అథ్లెటిక్స్ స్పోర్ట్స్‌లో పాల్గొనేవాళ్ళు, ఆ తర్వాత హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేస్తున్న జిమ్‌కి వెళ్ళేవాళ్ళు, ఖచ్చితంగా ఒకసారి వారు ముందే ప్రివెంటివ్‌గా ఈ ట్రెడ్‌మిల్ టెస్ట్, ఆ తర్వాత ఈసీజీ, 2డీ ఎకో ఒకసారి చేసుకోవడం వల్ల మనం ఇలాంటి బారిన పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఇలాంటివి ప్రతి పాపులేషన్‌లో ఎప్పుడో ఒకసారి జరుగుతూనే ఉంటుందండి. ఎక్కడో ఒక 1,00,000 మందిలో ఒక్కళ్ళకి ఇలా జరిగే అవకాశం ఉంటుంది. సో, మనం రెగ్యులర్‌గా ఇట్లాంటి హై ఇంటెన్సిటీ స్పోర్ట్స్ లేదంటే మనం హై ఇంటెన్సిటీ జిమ్‌కెళ్ళేవాళ్ళు, ఈ దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళు ఒక్కసారి ప్రతి సంవత్సరం ఒకసారి ట్రెడ్‌మిల్ టెస్ట్ చేసుకోవడం ద్వారా వారి హెల్త్‌ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. సో, గుండెపోటు వస్తుంది అని మనకు అనిపించేది ఎలా? సో, మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఛాతీ భాగంలో ఎక్కడైనా సరే నొప్పి వచ్చే అవకాశాలుంటాయి. ఆర్ పొడుస్తున్నట్టు నొప్పి రావచ్చు. మనం చాలా వరకు దీన్ని ఎసిడిటీ కింద తీసేయొచ్చు. ఆఫ్‌కోర్స్ 90% ఎసిడిటీ వల్ల కూడా ఆర్ మనకి తేన్పుల వల్ల కూడా మనకు అప్పుడప్పుడు ఇలాంటి ఛాతీ భాగంలో నొప్పి వచ్చే అవకాశాలుంటాయి. కానీ అలా వచ్చినప్పుడు అది ఎసిడిటీయే కదా అని చెప్పి వదిలేయకూడదు. ఎప్పుడు వచ్చినా అర్ధరాత్రి పూటైనా, పొద్దున్న పూటైనా లేసి వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళి ఒక ఈసీజీ తీయించుకోవడం. ఒక గంట సేపు హాస్పిటల్‌లో ఉండి, మళ్ళీ గంట తర్వాత ఇంకా ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అని చెప్పి మళ్ళీ ఈసీజీ చెక్ చేసుకోవడం, బీపీ చెక్ చేసుకోవడం, పల్స్ రేట్ చెక్ చేసుకోవడం. దీని ద్వారా మనం మన ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. మనకిది లేదు నాకు ఇంతకుముందు ఎసిడిటీ ఉంది, దానివల్లనే నొప్పొస్తుందని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు. ఎన్ని సార్లు మీకు వారం, నెల రోజుల లోపల కూడా మీకు ఒక 5, 6 సార్లు నొప్పొచ్చినా ప్రతి సింగిల్ టైమ్ హాస్పిటల్‌కి వెళ్ళి ఈసీజీ తీసుకొని గంట ఆగి అదే ఈసీజీని రిపీట్ చేసుకుంటే మన హెల్త్‌ని మనం జాగ్రత్తగా కాపాడగలం. ఇది మీరందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గుండెపోటు వస్తుంది అనుకున్నప్పుడు వీరికి ప్రైమరీగా ఛాతీ భాగంలో నొప్పి రావడం, ఆ నొప్పి చెయ్యి భాగంలోకి వెళ్ళడం, ఆ తర్వాత వీపులోకి నొప్పి వెళ్ళడం ఎడమ వైపు, ఇలాంటివన్నీ గుండెపోటు వస్తున్నప్పుడు వాటికి వచ్చే సింప్టమ్స్ అన్నమాట. అదే టైంలో బ్లడ్ ప్రెషర్‌లో హెచ్చుతగ్గులు జరుగుతా ఉండడం, తర్వాత విపరీతంగా చెమటలు రావడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలుంటాయి. అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం కూడా జరగొచ్చు. సో, అందుకోసము ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్‌ని అప్రోచ్ అయ్యి వెంటనే ఒక ఈసీజీ తీసుకోవడం ద్వారా మనకి ఎలాంటి గుండెపోటు లేదు అని మనం
వెంటనే నిర్ధారించుకోవచ్చు. అప్పుడప్పుడు ఏమన్నా డౌట్ అనిపిస్తే వారు చిన్న రక్త పరీక్ష చేసి ట్రోపోనిన్ ఐ ఆర్ ట్రోపోనిన్ టీ అనే టెస్ట్ పంపిస్తే గుండెపోటు వచ్చిందా లేదా అనేది కూడా మనకు ఒక అర్ధగంటలో తెలిసిపోతుంది. దీని ద్వారా మనకి కావాల్సిన వాళ్ళు ఆర్ మనం వెంటనే మనకి ఎటువంటి గుండెకి ఎటువంటి చెడు జరగకుండా మనం కాపాడుకోవచ్చు. మనం ఇంకొకటి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే బ్లడ్ ప్రెషర్స్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవడం. బ్లడ్ ప్రెషర్, షుగర్ కూడా కంట్రోల్లో లేనప్పుడు ఇవి గుండెపోటు వచ్చేయడానికి తోడ్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో బ్లడ్ ప్రెషర్ని ఎప్పుడూ 140/90 కంటే తక్కువగా పెట్టుకోవడం. షుగర్ 3 మంత్ షుగర్ యావరేజ్ HbA1cని 6.5కి దగ్గరలో పెట్టుకోవడం. ఫాస్టింగ్ని ఎప్పుడైనా 120 లోపల కంట్రోల్ చేసుకోవడం. తిన్న తర్వాత మనం చేసుకునే రక్త పరీక్షలో 180, 160 కంటే తక్కువ ఉంటే మరీ మంచిది. ఇలా కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా అవసరం. ఎప్పుడైనా సరే ఈసీజీ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు మీ గుండెకి సంబంధించిన హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఇదొకటే కాకుండా రక్త పరీక్షలు కూడా సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం. ఆ తర్వాత రక్త పరీక్షలు చేసుకున్నప్పుడు దాంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా 100, 130 కంటే ఎక్కువగా ఉండకూడదు. వీలైనంత వరకు 70కి దగ్గరలో ఉండాలి. అది కూడా ఒకసారి మానిటర్ చేసుకుంటే మీరు మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఎప్పుడైనా ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెంటనే వెళ్ళి ఈసీజీ తీయించుకోండి. ఫిజిషియన్ కానీ కార్డియాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేసి ఈసీజీ చూపించి ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే ఇంకేమైనా టెస్ట్లు అవసరం పడితే ఆ టెస్ట్లు కూడా చేయించుకోండి. ఎవరైతే రిస్క్ గ్రూప్స్లో ఉన్నారో వారు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకోవడం చాలా అవసరం. నమస్కారం.